ఇష్ట ప్రకారం మెసేజ్లు ఇచ్చి అక్కడ కూడా తెలుగు జాతి యొక్క ప్రతిష్ట పూర్తిగా దిగజార్చే పరిస్థితికి వచ్చారు. నేను నేరుగా డెల్హాస్ పోతే నాకు అర్థం కాలేదు. పోలీసులు ఎక్కడ చూసినా లాగేస్తున్నారు, వాళ్ళు నన్ను కూడా లాగేస్తున్నారు. మీరు చెప్పినట్టు పోవాల్సిన అంటున్నారు. అమెరికాలో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ప్రెసిడెంట్ కూడా రెస్క్యూ ఉందనుకుంటే, ప్రాబ్లం ఉందనుకుంటే ప్రెసిడెంట్ మాట కూడా అంటారు. పట్టకపోయి ముందు అండర్ గ్రౌండ్ పెట్టేస్తారు. మీ ప్రాణాలు కాపాడాలి కాబట్టి కాపాడతాం, మళ్ళీ చూద్దాం ఏం కావాలంటుందని. వాళ్ళు నన్ను కూడా తోసేసి ఎవరు వస్తే వాళ్ళు కొట్టేయడం, తోసేయడం, అన్ని వెహికల్స్ పెట్టారు. నాకే అర్థం కాలేదు, షాక్ అయ్యాను. ఏం జరిగిందంటే అప్పుడు మా హైకమిషన్ చెప్పే పరిస్థితి వచ్చారు. మరిగా ఈమెయిల్ వచ్చిందండి అంటే ఆ ఈమెయిల్ ఇది రాశారు. ఎంత దుర్మార్గం ఇది, ఎంత దారుణం. ఎప్పుడన్నా రాజకీయాలు మరి ఉన్నాయా? నేను ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడే కాదు, ఎన్నోసార్లు విదేశాలకు పోతే ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తున్నాం. ఎంత క్రిమినలైజేషన్ మీరు ఎందుకు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నథింగ్ బట్ క్రిమినలైజేషన్. మేలా నష్టమా కంటే ఇలాంటి అపోజిషన్ వల్ల రాష్ట్ర భవిష్యత్ ఏంటి, రాష్ట్ర ఇమేజ్ ఏంటి, ఇలాంటి నాయకుల వల్ల రాష్ట్రంలో ఏమవుతుంది, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ప్రపంచంలో? అరే మీ రాష్ట్రంలో ఇప్పుడు ట్రంప్ గురించి మనం మాట్లాడుకుంటే వీళ్ళ గురించి ఏమనుకుంటారు మీరు చెప్పండి. ఈజ్ ఇట్ కరెక్ట్? మీరు ఆ సోషల్ మీడియా చూశారు, ఎక్కడికి పోతున్నారు మీరు? నా విషయాలు మీరు ఏదైనా ఉంటే మీ పాలసీలు, మీ సిద్ధాంతాలు మీరు ప్రమోట్ చేసుకోవడం తప్పలేదు. ఆ సోషల్ మీడియాలో వల్గారిటీ, ప్రవర్తించే తీరు అసభ్యం. ఎవరికైనా మనిషి అనుకున్న వాళ్ళకి ఆ ఫోటోలు, ఆ భాష, వాళ్ళ యొక్క ప్రవర్తన చూసిన తర్వాత మిమ్మల్ని వేరే అమ్మాయితో పెట్టి ఫోటో వేసి ఎట్టు ఫీల్ అవుతారు మీరు? ఎంత వల్గారిటీ అది. అదే మరి బండబాటులు తిడుతూ, బూతులు తిడుతూ మిమ్మల్ని రాస్తే మీరు ఎంత ఫీల్ అవుతాం? మనం కూడా మనుషులమే కదా. ఈజ్ ఇట్ రైట్? ఆ లెవెల్కి మనం దిగజారగలుగుతామా? దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్.